బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు బస్తీలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు బస్తీలో గల అంబేద్కర్ భవనం వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడు షేక్ కాజా మైనుద్దీన్ను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సిఐ దేవయ్య తెలిపారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హత్య కేసు వివరాలు వెల్లడించారు. మృతుడు గాజవేని సంపత్ అలియాస్ శ్రీధర్, హంతకుడు ఇద్దరు ట్రాక్టర్ల ఓనర్లేనని, వారి ట్రాక్టర్లతో ఇటుక, ఇసుక, కంకర ట్రిప్పులు వేస్తూ జీవనం సాగిస్తుంటారని తెలిపారు. ఈ ట్రాక్టర్ల ట్రిప్పుల విషయంలో వీరిద్దరికి గతంలో గొడవలు జరిగాయని, ఈ గొడవలను మనసులో పెట్టుకున్న మైనుద్దీన్ మృతుడు గాజవేని సంపత్ అలియాస్ శ్రీధర్ను చంపాలని నిర్ణయించుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని తెలిపారు. కాగా సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మృతుడు ఉన్నాడని తెలుసుకొని హంతకుడు సెంట్రింగ్ కర్రతో మృతుడిని వెనక నుండి తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని సిఐ తెలిపారు. మృతుని తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ తిరుపతి, సిబ్బంది, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న 11 గంటలకు ఇక్కడ వచ్చేసి బెల్లంపల్లిలో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో గాజవేని సంపత్ అలియాస్ శ్రీధర్ అనే వ్యక్తిని కాజా మైనుద్దీన్ అనే వ్యక్తి చంపుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్, వీళ్ళు ఇసుక, కంకర, అదేవిధంగా ఇటుక వీళ్ళు ట్రిప్పులు కొడతా ఉంటారు. వీళ్ళు ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్ ఓనర్స్. అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేయడం, ట్రిప్పులు కొట్టే విషయంలో తక్కువ కొడుతున్నావు, సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు, దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి కాజా మైనుద్దీన్కి సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది. దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్కటువంటి సంపదను చంపాలనే ఉద్దేశంతో కాజా మైనుద్దీన్ నిన్న ఇటువంటి సంపత్, సుధాకర్, జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని హెడ్ మీద కొట్టడం జరిగింది. దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు. తర్వాత బాడీని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్ పోగానే డాక్టర్ చెప్తారు చనిపోయిందని. వీళ్ళిద్దరి మధ్యలో అటువంటి ట్రిప్పులు, అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా ఇలా కర్రతో కొట్టడం వల్ల సంపత్ చనిపోవడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.